సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో దారుణం జరిగింది. ముగ్గురు చిన్నారులకు విషం పెట్టి చంపేసిన తల్లి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. తల్లి లావణ్య పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ఆసుపత్రికి తరలించక ముందే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో దారుణం జరిగింది. ముగ్గురు చిన్నారులకు విషం పెట్టి చంపేసిన తల్లి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. తల్లి లావణ్య పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ఆసుపత్రికి తరలించక ముందే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విష్ణు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. విష్ణు, డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? సంగారెడ్డి జిల్లాలో విషాదం నేర్చుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని అమీర్పూర్ లోని రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నయ్య రజిత భార్య భర్తలు వీళ్ళ గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న సాయంత్రం భార్య భర్తల మధ్యన గొడవ జరగడం జరిగింది. దాంతో పిల్లల ముగ్గురికి విషం ఇచ్చి తల్లి రజిత కూడా విషం తీసుకోవడం జరిగింది. దీంతో సాయికృష్ణ 12 సంవత్సరాలు, మధుప్రియ 10 సంవత్సరాలు, గౌతమ్ 8 సంవత్సరాలు ముగ్గురు పిల్లలు కూడా నిద్రలోనే మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అయితే కొన ఊపిరితో రజిత కొట్టుమిట్టాడుతా ఉంది. అయితే ఉదయమే భర్త ట్యాంకర్ డ్రైవర్ గా ఉదయమే ఇంట్లోంచి బయటకు వెళ్తున్న సందర్భంలో పిల్లలు ఇంకా లేకపోవడంతో మట్టి లేవు దృష్టిలో పడి కూడా పిల్లలు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. వెంటనే రజితను కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రజిత ప్రాణాపాయ స్థితిలోనే ఉంది. మొత్తానికి ఈ ఘటన అయితే అమీన్పూర్ ప్రాంతంలో సంచలనం రేపిందని చెప్పవచ్చు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే తన పిల్లలకు విషయం ఇచ్చిందని చెప్పి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విష్ణు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో దారుణం జరిగింది. ముగ్గురు చిన్నారులకు విషం పెట్టి చంపేసిన తల్లి తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. తల్లి లావణ్య పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ఆసుపత్రికి తరలించక ముందే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Hello.